హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 4 అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఫ్రెష్గా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే న్యూగా అప్లై చేసుకున్నారో ఫ్రెష్గా ఆ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ యొక్క పేర్లు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఇస్తూ ఫిబ్రవరి 18వ తారీఖున ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా న్యూగా అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్లో ఎవరైనా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ లిస్టు కూడా ఇచ్చారు. సో మీరు ఒకవేళ అప్లై చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేకపోతే నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీ పెయిడ్ బట్ నాట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉండకపోతే ఆ లిస్ట్ కూడా సపరేట్గా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి యూనివర్సిటీకి మెయిల్ చేసుకోండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 20వ తారీఖున ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ ఫర్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు చేసుకోకూడదు అనేవి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకుని చదివి అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కన్సాలిడేటెడ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ స్ట్రే వేకెన్సీ సీట్స్ అన్నారు. అంటే ఓవరాల్గా అసలు ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ టోటల్ లిస్ట్ ఇచ్చేశారు. కాబట్టి ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కన్వీనర్ కోటాకి ఇచ్చారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కన్సాలిడేటెడ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ ఉంది అని కాదు అర్థం. అంటే వీళ్ళల్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ లేనటువంటి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయకపోవటం మంచిది అనే విషయం గమనించండి. అయితే ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంతకు ముందు అంటే మాపప్ రౌండ్కి సంబంధించి ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అలాట్మెంట్ లిస్ట్ వచ్చింది. అక్కడ నేను వెరీ క్లియర్గా చెప్పాను, ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అప్గ్రేడేషన్ సీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాలి అని చెప్పాను. అయితే అప్గ్రేడేషన్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు, బాగానే ఉంది. కాకపోతే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు. అయితే ఆ రిపోర్ట్ చేయనటువంటి స్టూడెంట్స్లో కొద్దిమంది అంటే వీడియోస్ క్రింద కమెంట్ సెక్షన్లో పెట్టినటువంటి కమెంట్స్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు మేము రిపోర్ట్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని డీబార్ చేస్తున్నాము అని చెప్పారు అని. అంటే మీ వీడియోస్ని విని మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాము, మీరు చెప్పిన గైడ్లైన్స్ని మాత్రమే మేము తీసుకొని రిపోర్ట్ చేయలేదు, మమ్మల్ని డీబార్ చేశారు, మీరు మమ్మల్ని మిస్గైడ్ చేశారు అని కమెంట్ చేశారు. మీరు దయచేసి గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే వీడియోస్ వినేటప్పుడు నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను, వీడియోస్ అనేది అస్సలు అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాని కొద్దో గొప్ప చదువుకున్నటువంటి స్టూడెంట్స్ లేదా ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్సే పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి ఒక నోట్బుక్లో రాసుకొని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి అని చెప్తూ వచ్చాను. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే కేవలము మీ వీడియోస్ గైడ్లైన్స్ బేస్ చేసుకుని మాత్రమే రిపోర్ట్ చేయలేదు, మమ్మల్ని డీబార్ చేశారు అన్నారు. ఇది అసంభవం అని నేను చెప్తాను. ఇది అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశమే లేదు. ఎక్కడ కూడా మనకి మాపప్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్లో డీబార్ సిస్టమ్ గురించి మెన్షన్ చెయ్యలేదు, గుర్తుంచుకోండి. అంతేకాదు అయినా సరే స్టూడెంట్స్ బాధపడుతూ ఉన్నారు కాబట్టి నేను యూనివర్సిటీ వాళ్ళకి ఫిబ్రవరి 20వ తారీఖు మధ్యాహ్నం కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళు మాట్లాడినప్పుడు అది రికార్డ్ చేసి ఒక స్మాల్ షార్ట్ వీడియోను కూడా పెట్టాను. దయచేసి ఇంకా ఎవరికైనా కన్ఫర్మేషన్ కావాలి అంటే అంటే భయపడుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ డీబార్ చేశాము అని ఎవరికైతే యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఒక్కసారి ఆ షార్ట్ వీడియోని వినండి, నా ఛానల్లో ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఏపీ స్టేట్లో మాపప్ రౌండ్లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంటు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు,
వాళ్ళకి ఎటువంటి పెనాల్టీ కానీ డీబార్ సిస్టమ్ కానీ వర్తించదు అని గమనించండి. మీరు ఎటువంటి భయం కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి. కేవలము స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతేనే వాళ్ళకి మాత్రమే ఈ డీబార్ సిస్టమ్ వర్తిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ ఇక్కడ ఫిబ్రవరి 11వ తారీఖున మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. ఇక్కడ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వీటిని చదివి అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? ఇంకా డౌట్స్ ఉంటే మీరు యూనివర్సిటీకి కాల్ చేయండి. యూనివర్సిటీ వాళ్ళు మీకు ఆ క్లారిటీ క్లియర్గా ఇస్తారు. మీరు అడిగేటప్పుడు ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో జాగ్రత్తగా అడిగి వివరాలు తెలుసుకోండి. అంతేగాని మీరు భయపడుతూ అంటే మీరు ప్రాపర్గా అడగకుండా అక్కడ చెప్పేవాళ్ళు కూడా ప్రాపర్ పర్సన్ చెప్పకపోవటం వలన ఇక్కడ మిస్కమ్యూనికేట్ అయ్యి మీకు రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది కాబట్టి మీరు భయపడుతూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఫ్రెష్గా వస్తే ఆ స్టూడెంట్ జాయిన్ అయి ఉండకపోతే ఎటువంటి పెనాల్టీ ఎటువంటి డీబార్ వర్తించదు. దయచేసి గమనించండి. రూల్స్ను కూడా ఒకసారి చదువుకోండి. అర్థమైంది కదా? ఈరోజు ఈ వీడియోలో ఒకసారి ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు ఎవరెవరు చేయక్కర్లేదు అనేది కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కలిపి చెప్తాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రెండింటికి కలిపి ఒకే వీడియోలో నేను ఆ క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రూల్స్ కూడా ఒకేలాగా ఉంటాయి కాబట్టి రెండింటికి కూడా వెరీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఇద్దరికి తెలియాలి. అందుకనే నేను ఈ రెండింటికి కలిపి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ కన్వీనర్ కోటా సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. ఇది కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి అంటే కన్వీనర్ కోటా అన్న కాంపిటెంట్ అథారిటీ కోటా అన్న ఒకటే మీనింగ్. అర్థమైంది కదా? ఇక్కడ స్కెడ్యూల్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫిబ్రవరి 20వ తారీఖు ఉదయం 11:30 ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అండ్ డేట్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఫిబ్రవరి 21వ తారీఖు ఉదయం 11:30 వరకు మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. అంటే కేవలము 1 డే మాత్రమే ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఓన్లీ 1 డేలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అదే పాయింట్ మరలా ఇక్కడ ఇచ్చారు. మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆల్ ది అవైలబుల్ వేకెన్సీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అంటే అన్ని వేకెన్సీస్ ఇప్పటి వరకు ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ క్రిందే ట్రీట్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ చేసేసారు కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ జనరల్ సీట్స్ మాత్రమే అవుతున్నాయి. ఎటువంటి రిజర్వేషన్స్ కూడా అప్లై చేయరు, ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు. అర్థమైంది కదా? అలాగే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది లాస్ట్లో ఎనెక్సర్ 1లో ఇచ్చారు, అవి తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ గమనించాల్సింది అన్నీ కూడా అన్రిజర్వ్డ్ సీట్స్ మాత్రమే, ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది ఎలిజిబిలిటీ ఎవరికి లేదు అనేది ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే ఫస్ట్ కేసు వచ్చేసి ఏపీ స్టేటు, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్ లేదా వేరే ఏ ఇతర రాష్ట్రంలోనైనా సరే ఫస్ట్ 3 ఫేజెస్లో ఎక్కడ కూడా స్టూడెంట్స్ సీట్ వచ్చి జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో అంటే ఏపీ స్టేట్ మెరిట్ లిస్ట్లో కానీ వాళ్ళ పేరు ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్, ఇక్కడ ఎవరైతే ఫస్ట్ 2 రౌండ్స్లో అంటే స్టేట్ కోటా అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు ఈ 2 చోట్ల సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో జాయిన్ అవ్వలేదో లేదా ఒకవేళ జాయిన్ అయినా కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చేసారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ స్టేట్ మెరిట్ లిస్ట్లో కానీ వీళ్ళ పేర్లు ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే ఎవరైతే ఏపీ స్టేట్ ఫస్ట్ 2 రౌండ్స్లో సీట్ అలాట్మెంట్ వదులుకున్నారో ఆ కాలేజెస్ మాత్రము ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అవైలబుల్గా ఉండవు అని చెప్తున్నారు. క్లియర్? థర్డ్ పాయింట్ వచ్చేసి సో ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ని మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తానండి, దయచేసి గమనించండి. ఈ ఒక్క పాయింట్ కానీ అర్థమైంది అంటే అసలు ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చో మీకు ఈజీగా తెలుస్తుంది. ఏపీ స్టేట్లో ఫస్ట్ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ 3 రౌండ్స్లో అసలు సీటు వచ్చి ఉండకపోతే వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే ఆ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాలో కానీ డీమ్డ్లో కానీ వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయవచ్చు. సెకండ్ కేటగిరీ ఎవరు అంటే ఒకవేళ ఏపీ స్టేట్లో ఫస్ట్ 2 రౌండ్స్లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయ్యి మానేసినా లేదా అసలు జాయిన్ అవ్వకుండా ఉన్నా
వాళ్ళు ఒకవేళ థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ కానీ పొంది ఉండకపోతే వాళ్ళకి ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్లో లేదా వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ సీటు వచ్చి జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. థర్డ్ కేసు ఎవరు అంటే ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే ఫస్ట్ 2 రౌండ్స్లో ఏ కాలేజ్లో కూడా జాయిన్ అయి ఉండి ఉండకపోతే వాళ్ళు ఒకవేళ థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. అక్కడ జాయిన్ అవ్వలేదు కదా అని ఏపీ స్టేట్లో స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయకూడదు అనే రూల్ ఎక్కడ లేదు. కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది ఇంతకు ముందు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా థర్డ్ రౌండ్లో కూడా సీట్ అలాట్మెంట్ వచ్చి ఉండకూడదు అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ అయితే రాంగ్ అండి. ఇది వీళ్ళు చెప్తున్నది. ఒకసారి దీని గురించి మీరు యూనివర్సిటీకి కూడా కాల్ చేసి క్లారిటీ తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ రూల్ కేవలం ఏపీ స్టేట్ వరకు మాత్రమే వర్తించింది, ఆల్ ఇండియా కోటా ఆ డీమ్డ్ యూనివర్సిటీస్కి కాదు. అర్థమైంది కదా? ఇవి ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి రూల్స్. అలాగే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అనే దాన్ని కూడా లిస్ట్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఫస్ట్ కేసు వచ్చేసి ఎవరైతే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు ఫస్ట్ 3 ఫేజెస్లో సీట్ అలాట్మెంట్ పొంది జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే సెకండ్ కేసు వచ్చేసి ఎవరైతే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ అయినా కాకపోయినా వాళ్ళకి సీట్ అలాట్ అయ్యింది అంటేనే కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు వాళ్ళు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే థర్డ్ కేసు ఎవరు అంటే ఒకవేళ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఫస్ట్ 3 రౌండ్స్లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఏదో ఒక రౌండ్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ స్ట్రే రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్ట్రే రౌండ్లో కానీ సీట్ అలాట్మెంట్ కానీ వచ్చుంటే వాళ్ళెవరు కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు అని చెప్తున్నారు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇప్పుడు ఈ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి తెలియక వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే అవ్వదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కానీ ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే మాత్రం మిమ్మల్ని డీ బార్ చేస్తాము అంటున్నారు. ఈ డీ బార్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మరలా ఈ రోజు కూడా మీకు రిమైండ్ చేస్తున్నాను. మనకి ప్రాస్పెక్టస్లో 3 years అని మెన్షన్ చేశారు, ఇక్కడ కేవలము 1 year అని మాత్రమే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది 1 year 3 years అనేది యూనివర్సిటీ వాళ్ళే ఖచ్చితంగా ఇవ్వటం లేదు. కాబట్టి దీని గురించి కూడా మీరు యూనివర్సిటీకి కాల్ చేయండి లేదా ప్రాస్పెక్టస్లో ఉన్న దాని ప్రకారంగా మీరు చదివి అర్థం చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఈ రౌండ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్లో అలాగే ఇప్పుడు ఈ రౌండ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఎనక్షర్లు ఇచ్చామని చెప్పారు. ఒకసారి ఆ ఎనక్షర్ను కూడా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి కూడా మనకి ఎటువంటి చేంజెస్ లేవు, ఇంతకుముందు ఏ ఫీజు అయితే ఇచ్చారో అదే ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఈ పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year పాటు మీరు సర్వీస్ బాండ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్వీస్ బాండ్ కానీ బ్రేక్ చేయాలి అంటే 40 lakhs పే చేసి అప్పుడు మాత్రమే బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సర్వీస్ బాండ్ను కూడా పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విదిన్ 18 monthsలోగా కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ఇవి నోట్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే దయచేసి వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎనక్షర్ 1 ఇచ్చారు, దీనిలో ఇప్పుడు టోటల్ అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చేసారు. ఇక్కడ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ కేటగిరీ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కేవలము కాలేజీ ఏరియా ఏ ఏరియాలో ఉంది, కాలేజ్ కోడ్ అంటే షార్ట్ కట్ ఫామ్ ఇచ్చారు, కోర్స్ నేమ్ ఇచ్చారు అంటే సబ్జెక్ట్ నేమ్ ఇచ్చారు, టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయని మాత్రమే ఇచ్చారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా అప్లై చెయ్యరు, కేవలము ఆల్ ఆర్ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఓన్లీ. కాబట్టి అందరికీ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాత్రమే సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఏ ఏ కాలేజెస్లో ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రౌండ్కి అనేది ఒకసారి చూసుకొని దాని ప్రకారంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి.
ఇప్పటి వరకు నేను చెప్పింది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే సేమ్ మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇవే పాయింట్స్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఒకే ఒక చేంజ్ ఏంటంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ 3,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఫిబ్రవరి 20వ తారీఖు ఉదయం 11:30 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 21వ తారీఖు ఉదయం 11:30 వరకు మాత్రమే అవకాశం ఉంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండబుల్ అమౌంట్ అండి. కాబట్టి మీకు సీటు వచ్చినా రీఫండ్ అవుతుంది, సీటు వచ్చి జాయిన్ అయినా కూడా రీఫండ్ అవుతుంది. ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, అంటే రీఫండ్ చేయబడదు. అలాగే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ 3,00,000 రూపాయల గురించి ఇక్కడ మీరు ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అండర్టేకింగ్ సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఈ స్టేట్మెంట్ ప్రతి ఒక్కరికి హైలైట్ అవుతుంది. ఇది మీరు యాక్సెప్ట్ చేసి ఎస్ అని క్లిక్ చేసినప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా సెకండ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మరలా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, S1A S1B అనేది సపరేట్ కాదు. ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో అన్ని సీట్స్ కూడా S1 సీట్స్ క్రిందే కన్వర్ట్ అవుతున్నాయి. అంటే దానికి ఏ పేరైనా పెట్టుకోండి, అన్ని సీట్స్ కూడా ఒకే కేటగిరీలో ఉంటాయి, B కేటగిరీ సీట్స్. ఈ సీట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇది కూడా లాస్ట్ ఎనక్షర్లు ఇచ్చారు, ఒకసారి తర్వాత చూద్దాము. ఇప్పుడు ఎలిజిబిలిటీకి సంబంధించి కండిషన్స్ ఇచ్చారు. ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి కండిషన్స్లో కూడా ఇంతకు ముందు ఏ ఏ కండిషన్స్ అయితే ఇచ్చారో కన్వీనర్ కోటాకి అవన్నీ కూడా అప్లై అవుతాయండి. అడిషనల్ పాయింట్ ఒకే ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీట్ అలాట్మెంట్ కానీ వచ్చింది అంటే జాయిన్ అయినా కాకపోయినా సరే మీరు మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. మిగిలిన వాళ్ళందరూ కూడా కన్వీనర్ కోటాకి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు. అన్నీ కూడా అవే పాయింట్స్ అండి, ఇంకా కొత్తగా ఏమి లేవు. ఒకసారి మీరు దయచేసి చదువుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో కానీ మీకు సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ సీటు వాళ్ళు డీబార్ చేయబడతారు. ఈ డీబారు ఇక్కడ 1 ఇయర్ అన్నారు, సేమ్ ఇందాక చెప్పాను ఈ పాయింట్. మనకి ప్రాస్పెక్టస్లో 3 ఇయర్స్ అని ఇచ్చారు. దీని గురించి యూనివర్సిటీ వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకోండి. కంపల్సరీ డీబార్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయం గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించి పార్టిసిపేట్ చేయండి. అంతేకాదు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. కొద్దిమంది పెట్టుకున్న తర్వాత ఆలోచిస్తున్నారు, మాకు ఇంట్రెస్ట్ లేదండి, అనవసరంగా పెట్టాము, వస్తుందో లేదని పెట్టేశామని చెప్తున్నారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఎవ్వరూ చేయొద్దు. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వకపోతే 1 సంవత్సరం పాటు, అంటే వీళ్ళు 1 సంవత్సరం అంటున్నారు కానీ నాకు తెలిసి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో 3 సంవత్సరాల పాటు డీబార్ ఉంటుంది. ఇవి గుర్తుంచుకొని దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకున్నవి మాత్రమే, కన్వీనర్ కోటా వాళ్ళైనా అంతే, అలాగే మేనేజ్మెంట్ కోటా వాళ్ళైనా జాగ్రత్తగా ఆలోచించి కాలేజీ కోర్సు ప్రయారిటీ వైజ్గా మీకు కావలసినవి మాత్రమే పెట్టుకోండి. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏ డౌట్ వచ్చినా సరే దయచేసి యూనివర్సిటీ వాళ్ళని మాత్రమే కాంటాక్ట్ చేయండి. అలాగే ఇక్కడ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవైలబుల్ సీట్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు. S1 S2 S3 అన్నారు కానీ S1A S1B అనేది ఇవ్వలేదు. అంటే అన్నీ కూడా S1 క్రిందే ఇచ్చేసారు. అంటే బీ క్యాట్ని S1 అని అర్థం చేసుకోండి. లోకల్ నాన్ లోకల్ కాదు ఇక్కడ మీనింగ్. S1 అంటేనే బీ కేటగిరీ సీట్స్ అని అర్థం. కాబట్టి S1 సీట్స్ అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. లోకల్ నాన్ లోకల్ వాళ్ళందరికీ కలిపి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాత్రమే ఇస్తారు. ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లోకల్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నాన్ లోకల్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతారు అని. ఇంకా అన్యాయం గురించి న్యాయం గురించి మనం మాట్లాడుకునే రోజులు కాదండి. పీజీలో ఇంకా ఇప్పటి నుండి జరగబోయే ప్రతి కౌన్సిలింగ్, అంటే ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ నుండి కానీ కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాత్రమే సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎటువంటి రిజర్వేషన్స్ కూడా స్టేట్ వైడ్ రిజర్వేషన్స్ ఉండవు. ఇది గమనించండి. ఇంకొక రూమర్ కూడా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నుండి ఆల్ ఇండియా కోటా మాత్రమే జరుగుతుందంట కదా, స్టేట్ కోటా ఉండదంట కదా అని. అలా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టేట్ కోటాలో మనకి ఫ్రీ సీట్స్ అనేవి ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉంటాయి. అదే ఆల్ ఇండియా కోటాలో మేనేజ్మెంట్ కోటా అనే పదము ఉండదు, డీమ్డ్ యూనివర్సిటీస్ వేరు. కాబట్టి స్టేట్ కోటాలో ఇక్కడ ఫ్రీ సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ అలాగే NRI ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంటాయి. కాకపోతే ఇవి
ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఫిల్ చేస్తారు అంతే. అంతేకాని లోకలు నాన్ లోకలు లేదా లోకల్ రిజర్వేషన్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. అంతేకాని కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్లో స్టేట్ కోటా జరుగుతుంది, అలాగే ఆల్ ఇండియా కోటా సపరేట్గా జరుగుతుంది. ఈ విషయం కూడా గమనించండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ని బాగా చదివి అర్థం చేసుకోండి. మీరు కూడా చదువుకోండి. కేవలము మేము చెప్పినవే కాదండి, చదువుకోండి. మీకు డౌట్ వస్తే యూనివర్సిటీస్కి హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటాలో మాపప్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఫ్రెష్గా వచ్చి ఉంటే వాళ్ళు ఒకవేళ రిపోర్ట్ చేసి ఉండకపోతే మీరు భయపడవద్దు. దయచేసి ఎటువంటి డీబార్ సిస్టమ్ కూడా మీకు ఇంప్లిమెంట్ అవ్వదు. మిమ్మల్ని డీబార్ చెయ్యలేదు, చెయ్యరు కూడా. స్ట్రే వేకెన్సీ రౌండ్కి మాత్రమే ఇచ్చారు ఈ పాయింట్, కాబట్టి గుర్తించండి. ఒకవేళ మీకు పొరపాటున యూనివర్సిటీలో మీరు ఫోన్ చేసిన టైంలో అనుకోకుండా వేరే వ్యక్తులు ఎవరైనా రిసీవ్ చేసుకొని ఉంటే వాళ్ళకి తెలిసి తెలియక ఆన్సర్ చేస్తుంటారు పొరపాటున. అది గమనించి మీరు భయపడకుండా దయచేసి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వడానికి చక్కగా చదువుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.